యేసుపైనే పాపముద్ర వేస్తున్న ఈనాటి క్రీస్తు దుర్బోధకులు. మత్తయి 5:17 ధర్మశాస్త్రము నెరవేర్చడానికే వచ్చాను గాని కొట్టివేయడానికి రాలేదు అన్నాడు యేసు. ధర్మశాస్త్రము తన శరీరమందు నెరవేర్చి కొట్టివేశాడు యేసుక్రీస్తు. ధర్మశాస్త్రము దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది. ఆయనే పేరే యెహోవా, మరి ఒక దేవుడు ఉండకూడదు అంటే తెలియజేస్తుంది ధర్మశాస్త్రం. ఒకవేళ యేసు నేనే దేవుడనని చెప్తే యూదులనే వారు వెంటనే చంపేస్తారు ఏ వ్యక్తినైనా. మరి ఒక విషయం, యేసు నేనే దేవుడను అంటే ధర్మశాస్త్రము నెరవేర్చినట్లు అవుతుంది. అలా నెరవేర్చకుంటే పాపమే కదా, దానికి శిక్ష నరకమే కదా. ఈనాటి దుర్బోధకులు యేసుపైనే పాపముద్ర వేస్తున్నారు అజ్ఞానంతో. యేసు క్షమించడు వారిని, దేవుడు క్షమించడు వారిని. యేసు దేవుడు కాదు, నరుడు, మానవుడు, రక్త మాంసాలు కలిగిన వాడు. దేవునికి రావాల్సిన మహిమను యేసుక్రీస్తు తీసుకుంటే అది శాపగ్రస్తుడవుతాడు. యేసైనా ఎవరైనా.